సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో హీట్ వేవ్ ఉంది. స్విచ్ ఆన్ ద ఏసీ అండ్ వాచ్ థ్రిల్లర్ మూవీస్. ఈరోజు వీడియో వన్ టైం వాచ్ థ్రిల్లర్ మూవీస్. వన్ టైం ఎందుకన్నా అంటే సెకండ్ టైం చూసే అవకాశం ఇవ్వవు ఈ మూవీస్. ఒక అమ్మాయి ఒక మర్డర్ చేసి పాతి పెడుతుంది. అదే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తుంది. 2024లో రిలీజ్ అయిన హై టెన్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ అదృశ్యం ఈటీవీ విన్లో అవైలబుల్. నేనైతే చెప్పను మూవీ స్టార్ట్ అవ్వడమే థ్రిల్ స్టార్ట్ అవుతుంది అని, బట్ ఆఫ్టర్ 20 minutes థ్రిల్ ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. అదే సెకండ్ హాఫ్ అయితే సారీ నా రివ్యూ వినొద్దు, ప్లీజ్ వాచ్ ఇట్, ఓన్లీ 18+. లవ్ టుడే చూసిన తర్వాత ఇవానా మ్యామ్కి పెద్ద ఫ్యాన్ అయ్యా. బ్యాక్ టు బ్యాక్ ప్రీవియస్ మూవీస్ వాచ్ చేస్తూనే వచ్చా. అదే టైంలో ఈ మూవీ తగిలింది. 2024లో రిలీజ్ అయిన డ్రామా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మతిమరన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. ఫస్ట్లీ మూవీ స్టోరీ అయితే ఏం లేదు, బట్ ఫస్ట్ హాఫ్ లవ్ ఎమోషన్, బట్ సీరియల్ కిల్లర్ లోకి స్టోరీ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఎంగేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మూవీలో లవ్ ఎమోషన్ థ్రిల్ అన్నీ ఉన్నాయి, బట్ క్యారెక్టర్ యాక్టింగ్ జస్ట్ కిల్డ్ ఇట్. మూవీలో డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. జైలు నుండి బయటకి వెళ్ళడం కన్నా మనం చేసిన తప్పు నుంచి బయటపడడం ఎలా అని ఆలోచించాలి. ఫీమేల్ లీడ్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే నాకు చాలా ఇష్టం, ఒక ఎమోషన్. బట్ 2024లో రిలీజ్ అయిన సైరన్ నాకు డిసప్పాయింట్ చేసింది. అందుకే వన్ టైం వాచ్ అన్నాను. 14 years తర్వాత ఒక వ్యక్తి జైలు నుండి పెరోల్లో బయటకు వస్తాడు. వచ్చిన వెంటనే సిటీలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మూవీ రివెంజ్ నుండి స్టార్ట్ అయ్యి యాక్షన్ ప్లస్ థ్రిల్తో ఎండ్ అవుతుంది. మూవీలో జయం రవి సార్ యాక్టింగ్ అయితే టూ గుడ్, బట్ కీర్తి మ్యామ్ రోల్ అండ్ యాక్టింగ్ లిటిల్ బిట్ ఫన్నీ అనిపిస్తుంది. మూవీలో డిస్టర్బ్ సీన్స్ అయితే అంతగా లేవు. కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ ఏదో శక్తి తనని కట్టి పెడేస్తుంది. లేచి చూస్తే ఏమి లేదు. 2024లో రిలీజ్ అయిన డిఫరెంట్ లూప్ థ్రిల్లర్ 105 minutes ప్రైమ్లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ థింగ్ మూవీలో స్టోరీ స్క్రిప్ట్ థ్రిల్ ఏమీ లేదు, కంప్లీట్ జీరో. బట్ ఎండ్ వరకు ఏదో ఉందని మైండ్ని కంట్రోల్ చేస్తుంది. టెక్నికల్ వర్క్ మెయిన్లీ హన్స్కా మ్యామ్ యాక్టింగ్ అయితే టూ గుడ్. ఫైర్ బ్లాస్ట్ అంతే, ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరు, బట్ తన యాక్టింగ్తో హోల్డ్ చేస్తుంది. మూవీలో డిస్టర్బ్డ్ సీన్స్ అయితే లేవు, బట్ ఫ్యామిలీతో చూసి మూవీ అయితే కాదు. బ్రేకింగ్ న్యూస్, ఒక సినిమాలో యాక్ట్ చేసిన 5 మంది ఆర్టిస్టులు మిస్ అయ్యారు. సిటీలో సీరియల్గా రేప్ అండ్ మర్డర్ జరుగుతూనే ఉంటాయి. మూవీలో ట్విస్ట్ సస్పెన్స్ థ్రిల్ కంప్లీట్గా హోల్డ్ చేస్తాయి. మీ సినిమాలో యాక్ట్ చేసిన 3 అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. బట్ ఫస్ట్ 20 minutes స్టోరీ స్క్రీన్ ప్లే కాస్త క్లమ్జీగా అనిపిస్తుంది అండ్ స్లోగా కూడా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్ స్టార్ట్ అవుతుంది. మూవీలో సునీల్ సార్ రోల్ అండ్ యాక్టింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ప్రతి ఒక్కరిని ఇంట్రాగేట్ చేయండి. డిస్టర్బ్ సీన్స్ అయితే అంతగా లేవు. కొన్ని రేప్ సీన్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీతో చూడకపోతే బెటర్. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే నాకు బూస్ట్, హార్లిక్స్, రెడ్ బుల్ ఇంకా ఎన్నో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. లవ్ యూ, టేక్ కేర్, బై బై.